अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రవక్తల్లో చివరి ప్రవక్త అని, ఆయన పైన వహీ రూపంలో 23 సంవత్సరాల పాటు ఖురాన్ అనే గ్రంథం అవతరించింది అని, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన చేసిన పనులు, చెప్పిన మాటలు, చేసిన చేతలు ఇవన్నీ కూడా సున్నతులు అని వీటిని హదీసులుగా తీసుకుంటూ ఉన్నాం. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్న కాలంలో మరి కొన్ని అద్భుతాలు కూడా జరిగాయని, ఇవన్నీ కూడా కొన్ని చారిత్రక గ్రంథాల్లో మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రవక్తలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో కొన్ని కాలాల్లో జరిగాయని ఖురాన్లో చెప్పబడ్డాయి, మరియు హదీసులో కూడా చెప్పబడ్డాయి. ఉదాహరణకి ఒకనొకప్పుడు ఖర్జూరపు మొద్దు ఏడ్చినటువంటి ఒక హదీస్ మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొదట్లో ఒక ఎండిపోయిన ఖర్జూరపు మొద్దుపై ఆనుకునే ప్రసంగం ఖుత్బా ఇచ్చేవారు. తర్వాత ఆయన కోసం ఒక మెట్లని 3 మెట్లని ఇలా తయారు చేయడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ కొత్త మెంబర్ మీద నిలబడి ప్రసంగం చేయడం ప్రారంభించారు. ఆ పాత ఖర్జూరపు మొద్దు ఒక చిన్న పిల్లవాడు ఏడ్చినట్లుగా పెద్దగా శబ్దం చేస్తూ ఏడవడం ప్రారంభించింది. మస్జిద్లో ఉన్న వారందరికీ ఆ శబ్దం వినిపించింది అని. మరి అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మెంబర్ దిగి వచ్చి ఆ మొద్దును దగ్గరకు తీసుకొని నిమిరారు. అప్పుడు అది మెల్లగా ఏడుపు ఆపింది, శాంతించింది అని ఈ యొక్క హదీస్ సహీ బుఖారీ హదీస్ గ్రంథం హదీస్ నంబర్ 918 3584లో కూడా చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి. ప్రకృతులని, చెట్టు, చేమ, మరియు వస్తువులు, ప్రాణులు, ఆకాశము, నక్షత్రాలు ఇవన్నీ కూడా అన్ని దేవుడు సృష్టించిన సృష్టిలోని అన్నీ కూడా వాటి ఆరాధనలో అవి తెలుసుకొని ఉన్నాయి. ఏ సందర్భంలో ఎలా ఆరాధన చేయాలనే విషయం వాటికి తెలుసు. అవి ఆ సందర్భంలో చేస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని చెట్లు, కొన్ని నీడలు కూడా అల్లాహకు సజ్దాలు చేస్తూ ఉంటాయని ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇక మరి రాయి సలాం చేసినటువంటి సంఘటన, ఇది కూడా సహీ ముస్లిం హదీస్ నంబర్ 2277 హదీస్. రాళ్ళు ప్రవక్త వారిని గుర్తుపట్టడం గురించి స్వయంగా ప్రవక్త గారే ఇలా సెలవిచ్చారు. ఏమని? మక్కాలో ఒక రాయి ఉంది, నాకు ప్రవక్త పదవి లభించక ముందు నుండే అది నాకు సలాం చేసేది. ఆ రాయి ఏదో నాకు ఇప్పటికీ కూడా తెలుసు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఇక మరికొన్ని అద్భుత సంఘటనలు ఇది సుననే దారిమి మరియు మిస్కాతులో కూడా చూడవచ్చు. ఏమని? చెట్టు నడుచుకుంటూ రావటం. ఒకసారి ఒక గ్రామీణ వ్యక్తి బెడూయిన్ ప్రవక్త గారి వద్దకు వచ్చి అద్భుతం చూపమని అడిగాడు. అప్పుడు ప్రవక్త గారు దూరంగా ఉన్న ఒక చెట్టును పిలిచారు. ఆ చెట్టు భూమిని చీల్చుకుంటూ నడుచుకుంటూ వచ్చి ప్రవక్త గారి ముందు నిలబడి 3 సార్లు సాక్ష్యం అంటే కలిమా చెప్పి మళ్ళీ తన స్థానానికి వెళ్ళిపోయింది అని ఇదొక సంఘటన. ఇక ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతిలో కొన్ని చిన్న చిన్న కంకర్రాలు ఉన్నప్పుడు అవి అల్లాను స్తుతిస్తూ తస్బీ చదవటం అక్కడ ఉన్న సహబాలు విన్నారు. ఆ రాళ్లను వేరే వారి చేతిలో పెట్టినప్పుడు కూడా అవి తస్బీ చదివాయని ఇది తబరానీలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇక ఒంటె ఫిర్యాదు చేయటం, ఇది సుననే అబూదావుద్లో ఉంది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక తోటలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒంటె ఆయనను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ప్రవక్త గారు దాని దగ్గరికి వెళ్ళి నిమిరినప్పుడు అది తన యజమాని తనతో ఎక్కువ పని చేస్తూ సరైన ఆహారం పెట్టడం లేదని ప్రవక్త గారికి ఫిర్యాదు చేసింది. అప్పుడు ప్రవక్త గారు ఆ యజమానిని పిలిచి హెచ్చరించడం కూడా జరిగింది. అంటే ఈ సంఘటనలు సృష్టికర్త తన ప్రవక్తకు ఇచ్చిన గౌరవానికి మరియు ప్రకృతి కూడా ఆయన పట్ల చూపిన ప్రేమకు నిదర్శనాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు ఏమన్నారంటే, సుననే తిర్మిజీ హదీస్ నంబర్ 3626, నేను మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వారితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పక్కన ఏ కొండ లేదా ఏ చెట్టు వచ్చినా అవి అస్సలాము అలైకుం వరహమతుల్లా అంటే ఓ అల్లా యొక్క ప్రవక్త మీకు శాంతి కలుగాక అని పలకరించేవి అని ఈ యొక్క సహాబా గారు సాక్ష్యమిచ్చినట్టు సుననే తిర్మిజీ హదీస్ నంబర్ 3626లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహాబాలతో ఉన్నప్పుడు ఒక చెట్టు భూమిని చీల్చుకుంటూ వచ్చి ఆయన ముందు నిలబడింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 3 సార్లు సాక్ష్యం ఇవ్వమని అడిగారు. ఆ చెట్టు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు
అల్లా తప్ప వేరే దైవం లేడు, లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలల్లా అంటే మొహమ్మద్ సల్లం గారు అల్లా యొక్క ప్రవక్త అని స్పష్టమైన భాషలో సాక్ష్యం ఇచ్చింది. ఆ తర్వాత ప్రవక్త గారి అనుమతితో తిరిగి ఆ స్థానానికి వెళ్ళిపోయిందని ఇక్కడ దారిమీదలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఊహూదు కొండ కదలటం, ఈ సంఘటన చాలా భావోద్వేగమైనది. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఊహూదు కొండకు చూసి, ఈ కొండ మిమ్మల్ని ప్రేమిస్తుంది, మేము దీనిని ప్రేమిస్తామని అని ఉండేవారు. అంటే ఒకసారి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్ మరియు హజరత్ ఉస్మాన్ రజియల్లాహు గారితో కలిసి ఉహూదు కొండపై ఉన్నప్పుడు ఆ కొండ సంతోషంతో కంపించడం, వణకడం మొదలుపెట్టింది. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన పాదంతో కొండను తట్టి, ఆ ఉహూదు శాంతించు, నీపై ఇప్పుడు ఒక ప్రవక్త, ఒక సిద్దిక్ సత్యవంతుడు మరియు 2 షహీదులు అమరవీరులు ఉన్నారు అని చెప్పారు. అప్పుడు ఆ కొండ వెంటనే నిశ్శబ్దమైంది అని ఈ యొక్క హదీస్ కూడా సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో హదీస్ నంబర్ 3675లో చెప్పడం జరుగుతుంది. ఇక యుద్ధ సమయాల్లో లేదా తక్కువ ఆహారం ఉన్నప్పుడు జరిగిన సంఘటన. సహబాలు ప్రవక్త గారితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు వారు తింటున్న ఆహారం ముక్కలు కూడా అల్లా యొక్క తస్బీ చదవడం స్పష్టంగా వినేవారు. సాధారణంగా ఇలాంటి నిర్జీవ పదార్థాల నుండి రావు, కానీ ప్రవక్త గారి సమక్షంలో ఇది సాధ్యమైందని సహీ బుఖారీలో ఈ యొక్క హదీస్ చెప్పడం జరుగుతుంది. ఇక తోడేళ్లు మాట్లాడటం. ఒక గొర్రెల కాపరి వద్ద నుండి ఒక తోడేలు గొర్రెలను లాక్కొచ్చి ఆ కాపరి దానిని అడుక్కున్నప్పుడు ఆ తోడేలు మాట్లాడటం ప్రారంభించింది. నేను అల్లా పంపిన ఆహారాన్ని తీసుకుంటుంటే నువ్వు నన్ను అడుక్కుంటావా? ఇంతకంటే వింత విషయం ఒకటి ఉంది. మదీనాలో అల్లా ప్రవక్త వచ్చారు, ఆయన గురించి తెలుసుకో అని ఆ తోడేలు చెప్పింది. ఆ కాపరి ఆశ్చర్యపోయి మదీనాకు వచ్చి ప్రవక్త గారు ఈ విషయం చెప్పగా ప్రవక్త గారు అది నిజమేనని ధృవీకరించారు. ఈ యొక్క హదీస్ ముస్నదే అహ్మద్లో చెప్పడం జరుగుతుంది. ఈ సంఘటనలన్నీ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు కేవలం మనుషులకే కాదు, ఈ విశ్వంలోని సమస్త సృష్టికి రెహమతుల్ ఆలమీన్, లోకాలన్నిటికీ కారణ్యమూర్తి అని నిరూపిస్తుంది. ఏదేమైతేనేమి ఈ యొక్క సృష్టిలోని అనేక వస్తువులు కూడా ప్రవక్తలను గుర్తిస్తున్నాయి మరియు అవి కూడా సృష్టికర్త అయిన అల్లాను గుర్తించి ఎలాగ ఆరాధించేవో ఇలా ఖురాన్ మరియు హదీసుల్లో అనేక సంఘటనలు కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి నా సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు వేటినైతే సృష్టించారో వాటిని మేము గుర్తించి, ఈ యొక్క సృష్టించిన వాటిని కాకుండా సృష్టికర్త అయిన మిమ్మల్ని గుర్తించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అలా ఖురాన్ మరియు హదీసుల ద్వారా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి సున్నతులు హదీసుల ద్వారా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మేము జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్న వల్ల, మమ్మల్ని నరకం నుంచి కాపాడే స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మీరు మాపై ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించే భాగ్యాన్ని, వాటికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సద్గకార్యతలు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు స్వీకరించడం వల్ల మా ఆరాధనలో, మా కుటుంబ ఆరాధనలో, మా భార్య పిల్లలు మరియు మా యొక్క తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, మీ యొక్క దాసులు, అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో చరిత్రలో ఉన్న మీ యొక్క దాసులు అందరి ఆరాధన స్వీకరించడం వల్ల ప్రవక్తలపైన, సహవాలపైన, మీ యొక్క దూతలపైన, సజ్జనులపైన మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల ఆమీన్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.